భరించువాడు అనే కథ. కాలింగ్ బెల్ మోగగానే ఉలిక్కిపడి లేచింది ఇందుమతి. ఆమె కన్నుల మత్తు ఇంకా వదలలేదు. ఆమె మంచం మించి లేవగానే మరోసారి మోగింది. కాలింగ్ బెల్. ఇంకెవరు, ఆయన్నే అయ్యుంటారు అనుకుంది ఆమె. ఒకసారి బట్టలు సవరించుకొని మత్తుగా ఆవలించి పడక గదిలోంచి బయటకు పడగానే మరోసారి కాలింగ్ బెల్ మోగింది. 2 అంగల్లో పరుగున వెళ్ళి వీధి తలుపు తీసిందామె. అప్పారావు నవ్వుతూ లోపలకు ప్రవేశించాడు. ఏమిటండి, నేను వచ్చేలోగా అంత తొందరేమిటి అంది ఇందుమతి విసుగ్గా. కాలింగ్ బెల్ అన్ని మార్లు మోగించారు. అప్పారావు నవ్వి, నువ్వు నిద్రపోతుంటావని నాకు తెలుసు, అందుకే అన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టాల్సొచ్చింది. పోనీ లోపల నుంచి వస్తున్నా అని ఒక్క మాట అనొచ్చు కదా నువ్వు అన్నాడు. బాగుంది, వచ్చింది మీరేనని తెలిస్తే అలాగే అనేదాన్ని. అవును, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకింత నిద్ర ఎలా పడుతుందో చెప్పవు అన్నాడు అప్పారావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోయే అవకాశం లేకనే ఎప్పుడో ఒకప్పుడు నిద్రపోతుంటాను నేను అన్నది ఇందుమతి. అప్పారావు ఏదో అనబోయాడు, కానీ ఆమె అతన్ని మాట్లాడనివ్వలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులుంటాయా, తీరుబడి దొరకడం తనకి ఎంత కష్టమో ఇందుమతి అతడికి వివరించి చెప్పింది. నీ గురించి నువ్వే అలా అనుకుంటే మరి నా సంగతి ఏమిటి? నిన్ను గురించి నేనేమనుకోవాలి అన్నాడు అప్పారావు. మీరా అని పకపక నవ్వింది ఇందుమతి. ఇంట్లో ఉన్నంతసేపు మీ పనులు కూడా నేనే చేయాలి. నాకు పని చేరువు తప్పితే మీ వల్ల ప్రయోజనమేమీ లేదు. ఆ పైన ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారు. ప్రజల సొమ్ము తినడమే కానీ మీ వల్ల ప్రజలకు చిన్న మెట్టు ఉపకారం కూడా జరగదు. ఆ పైన ఇంటికి వెంటనే రాకుండా పనికిరాని పెత్తనాలు అని అవును, ఆ రంగనాథం గారు అప్పుడే వచ్చేశారు కదా, మీకెందుకు ఇంత ఆలస్యమైంది అంది ఇందుమతి. ఈరోజు ఆఫీస్లో రీటా పార్టీ ఇచ్చింది. ఆమెకు మెరిట్ ప్రమోషన్ అని ఒక ఇంక్రిమెంట్ ఎక్స్ట్రాగా ఇచ్చారు. అందుకని ఆఫీస్ కాగానే పార్టీ కొలిగందరం హాజరయ్యాం అన్నాడు అప్పారావు. మరి రంగనాథం గారు మీ రీటాకు కొలిగ్ కాదా అన్నది ఇందుమతి. ఎందుకు కాదు, కానీ ఆయనకు భయం. ఆయన భార్య పెద్ద అనుమాన పిచాచి అని నీకు తెలియదా అన్నాడు అప్పారావు. రంగనాథం గురించి ఇందుమతికి అప్పారావు ద్వారానే తెలుసు. అతడి భార్యకు అతడి మీద విపరీతమైన అనుమానం. భర్తను క్షణం కూడా వదలదు. అతడు ఆడవాళ్లతో మాట్లాడడానికి వీల్లేదు. ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావడానికి లేదు. ఆఫీసులు పెందరాళ్ళే వెళ్ళడానికి లేదు. బయటకు ఎప్పుడు వెళ్ళినా భార్యతో కలిసి వెళ్ళాలి. అదేం మనిషా, ఎందుకో అనుమానం అన్నది ఇందుమతి. ఇందు, అందరూ నీకులాగే ఉంటారా? అదంతా నా అదృష్టం అన్నాడు అప్పారావు. అప్పారావు ఈ మాటలు మనస్ఫూర్తిగా అన్నాడు. అసలు అతడికి మనుషుల్ని కావాలని పొగిడే అలవాట్లేదు. ఇందుమతి అప్పారావును దేనికి నొప్పించదు. ఆఫీస్కు పెందరాళ్ళే వెళ్తానంటే వెళ్ళమంటుంది. ఆలస్యంగా వస్తే కారణం తెలుసుకొని ఊరుకుంటుంది. అతను ఎల్లకాలం తనతోనే తిరగాలని నొక్కించదు. ముఖ్యంగా తోటి ఆడవాళ్ళ విషయంలో ఆమె హృదయం మరీ విశాలం. వాళ్లకు 4 ఇళ్ల అవతల శారద అనే అమ్మాయి ప్రైవేటుగా BA కడుతున్నది. ఆమెకు సహాయం చేయమని భర్తను తానే ప్రోత్సహించింది ఇందుమతి. శారద రోజు వాళ్ళింటికి వచ్చి ప్రైవేట్ చెప్పించుకొని వెడుతుంది. భర్త శారదకు ప్రైవేట్ చెప్తుంటే ఇందుమతి వాళ్ళని కనిపెట్టి కూర్చునేది కాదు. తన పనుల్లో తానుండేది. 4 రోజుల నుంచి శారద ఊళ్ళో లేదు. శారద మనిషి బాగుంటుంది. అప్పారావుకు అప్పుడప్పుడు బుద్ధి చెదిరేది. కానీ తెలిసిన వారి పిల్ల, అతడు మర్యాదస్తుల్లా ప్రవర్తించేవాడు. ఆమె చాలా బుద్ధిగా మసలేది. శారదకు ప్రైవేట్ చెప్పడం ద్వారా అప్పారావుకు ఆ వీధిలో మంచి పేరు వచ్చింది. అప్పారావు పక్కింట్లో ప్రదీప్ ఉంటున్నాడు. అతడి భార్య జ్యోత్స్న. ప్రదీప్ మనిషి బాగుండడు. భార్య పక్కన నిలబడితే ఆమె కంటే 1 అంగుళం పొట్టిగా ఉన్నాడా అనిపిస్తుంది. మనిషి ఛాయ నలుపుకు దగ్గర, ముఖంలో కళ కూడా తక్కువ. అతను ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. జీతం బాగానే వస్తుంది, కానీ భార్య అంటే బొత్తిగా పట్టదు. ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఏ క్లబ్బుల నుంచో తాగి వస్తుంటాడు. అప్పుడప్పుడు భార్యను కొడతాడని అప్పారావు అనుమానం. జ్యోత్స్నకు 20 పళ్ళుంటాయి. పెళ్ళయి 2 ఏళ్ళయింది.
మనిషి చాలా అందంగా, సన్నగా, నాజూగ్గా ఉంటుంది. చూడగానే మరోసారి చూడాలనిపిస్తుంది. ఆమె కనులు ఎంత బాగుంటాయో చెప్పడం కష్టం. ఎప్పుడైనా ఆమె ఓరకంట చూసిందంటే ఏ మొగాడికైనా ఆ చూపులు రోజంతా గుర్తుండిపోవాలి. జ్యోత్స్న అప్పారావు వంక అదో రకంగా అభిమానంగా చూస్తుంది. అవి మామూలు చూపులు కావు. ఆమె తనను ప్రేమిస్తున్నదని అప్పారావుకు అంతరార్థాల్లో అనుమానం ఉంది. ఆ అనుమానానికి కొన్ని కారణాలున్నాయి. అప్పారావు మనిషి బాగుంటాడు. అతడు ఇందుమతి కంటే బాగుంటాడు. జ్యోత్స్నను చూసినప్పుడల్లా తను ఇందుమతికి బదులు జ్యోత్స్నను చేసుకోవాల్సిందని అతడికి అనిపించేది. తన మనసులోని మాటను ఏదో విధంగా భార్య గ్రహించాలని ఆ పక్కింటి ఆవిడన వంక అదోలా చూస్తుంది. ఈ పొరుగు మనకు మంచిది కాదు అని చెప్పాడో రోజున. ఆవిడ చూపులే అంతా, మీ వంక ఎలా చూస్తుందో నా వంక కూడా అలాగే చూస్తుంది అన్నది. ఇందుమతి అతడి మాటలు తేలిగ్గా తీసిపారేస్తూ జ్యోత్స్న ఎన్నోసార్లు వాళ్ళింటికి వచ్చింది. అప్పారావుతో సాహిత్య చర్చలు చేసింది. పుస్తకాలు అందిస్తూనో మరేదో వంకపెట్లో ఆమె అతడి చేతివేళ్లను అప్పుడప్పుడు తాకిందని అప్పారావు అనుమానం. అదంతా మీ భ్రమ. ఆవిడకు మొగుడంటే ప్రాణం, మాయామర్మం తెలియని మనిషి అనేది ఇందుమతి. ఇందుమతి ఎటువంటి ఆడదో అప్పారావుకు అర్థం కాదు. సాధారణంగా ఆడవాళ్ళు భర్తలను వేధించే విషయాలనేమి పట్టించుకోదు. అప్పారావు కాలేజీ రోజుల్లో తనకు ప్రేమలేఖలు రాసిన 2 అమ్మాయిల గురించి చెప్పాడు. వినడానికి కూడా ఆమె ఆసక్తి చూపించలేదు. విన్నాక చెలించలేదు. జ్యోత్స్న పొరుగు ప్రమాదమని, వేరే ఇల్లు మారదామని అంటే లెక్క చేయదు. ఇందుకు కారణాలేమిటి? స్త్రీగా ఆమెలో లోపాలున్నాయా? లోపాల విషయమై అప్పారావు ఎక్కువగా ఆలోచించలేదు. కానీ ఒక్క విషయం అతడికి స్పష్టమైంది. రాత్రి ఆమె భర్త కోసమే తను ఏం చేసినా అన్నట్లు ప్రవర్తిస్తుంది. రోజంతా హడావిడి చేసి భర్తకు ఊపిరి సల్పకుండా చేసే ఇందుమతి రాత్రి అయ్యేసరికి నిరాసక్తురాలిగా మారిపోతుంది. తమ దాంపత్య జీవితం యాంత్రికంగా ఉంటుందని అప్పారావుకు తెలుసు. కానీ అందువల్ల అతడికి ఏమీ నష్టం కనిపించలేదు. ఇందుమతి అతన్ని ప్రేమిస్తున్నది, ప్రేమగా చూసుకుంటున్నది. ఇందుమతి వంటి భార్య ఏ భర్త కన్నా వరం లాంటిది. ఆఫీస్లో చాలామంది అప్పారావును అభిమానిస్తుంటారు. అతడి అదృష్టానికి అలా అభినందించిన వారిలో సుందర్రావు ఒకడు. సుందర్రావు మంచి చలాకీ అయినవాడు. అతడు కొత్తగా ఆ ఆఫీస్లో చేరాడు. అప్పారావు అదృష్టం గురించి విని అతను ప్రత్యేకంగా అభినందించి, నీలాంటి వాళ్ళు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి. మూన్లైట్ క్లబ్బులో చేరకూడదు అన్నాడు. ఏమిటా క్లబ్బు అన్నాడు అప్పారావు. అందులో గొప్ప గొప్ప వాళ్ళకే ప్రవేశం ఉంటుంది. అక్కడికి గొప్పింటి ఆడవాళ్ళు తరచూ వస్తుంటారు. అక్కడ ఎవరికీ అడ్డు అదుపు ఉండదు. నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాడిని చూసి ఏ లక్షాధికారి కూతురో మోజు పడిందంటే అంతే. నువ్వు స్వర్ణం చూస్తావు అన్నాడు సుందర్రావు. నాలాంటి వాళ్లకు అందులో ప్రవేశం ఎలా వస్తుంది అన్నాడు అప్పారావు ఆశగా. ఎలాగేముంది, నేను అందులో మెంబర్ని. నా భార్య బాధ భరించలేక అందులోంచి రిజైన్ చేస్తున్నాను. పాత మెంబర్ రిజైన్ చేస్తూ కొత్త మెంబర్ని ప్రపోజ్ చేయొచ్చు. ఆ విధంగా నువ్వు అందులో ప్రవేశిస్తావు. ఒక వారం రోజులు నువ్వు ప్రమోషన్లో ఉంటావు. ఏ పిల్లైనా నువ్వంటే ఇష్టపడిందా నీకు శాశ్వత సభ్యత్వం వస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. అయితే నా క్లబ్బులో చేరుతాను అన్నాడు అప్పారావు. ఇందుకు నీ భార్య ఒప్పుకుంటుంది ఛాలెంజ్ అన్నాడు సుందర్రావు. మర్నాడు అప్పారావు వచ్చి విషయం భార్యతో మాట్లాడాలని ఆమె ఒప్పుకుందని అంటే సుందర్రావు ఆశ్చర్యపడి యు ఆర్ లక్కీ అన్నాడు. క్లబ్బుకి ఎప్పుడు వెడదాం అన్నాడు అప్పారావు. నీకో చిన్న సలహా. క్లబ్బులో ఆడవాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటుంది. నువ్వు నాటు రకం ట్రిక్స్తో వెడితే వారం రోజుల్లో అక్కడి నుంచి గెంటేస్తారు. ఈ ఊర్లో సెక్స్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఈ పేరు మాధవరావు. 50 రూపాయల ఫీజుకి 5 లక్షల విలువ చేసే సలహాలు ఉపాయాలు చెబుతాడు. ముందు ఆయన సలహాలు తీసుకొని ఆ తర్వాత క్లబ్బులో చేరదామని కానీ అన్నాడు సుందర్రావు. అప్పారావు చాలా ఉత్సాహపడ్డాడు. ఆ రోజే అతడు మాధవరావును కలుసుకున్నాడు. 50 రూపాయలు సమర్పించుకున్నాడు. మాధవరావు అప్పారావుకు గంట సేపు చాలా చెప్పాడు.
ఆడవాళ్ళను అవసరాలు తీర్చే యంత్రాల్లా కాక మనసున్న మనుషులుగా చూసుకోవాలి. వాళ్ళను లాలించాలి, అలరించాలి. అందుకు మానసికంగా భౌతికంగాను కూడా కొన్ని పద్ధతులున్నాయి అంటూ శాస్త్రబోధ చేశాడు. ఆయన చెప్పిన విషయాలేమీ అప్పారావుకు తెలియవు. అతను ఆశ్చర్యపోయి, ఇన్ని విషయాలు తెలియకుండా ఇన్నేళ్ళు ఎలాగున్నాను అన్నాడు. నువ్వే కాదు, ఎందరో యువతీ యువకులకు ఇలాంటి విషయాలు తెలియవు. తెలుసుకోవడానికి సిగ్గుపడి తమ జీవితాలను నరకం చేసుకుంటున్నారు. భర్త వల్ల తృప్తి లేక భార్య భర్తను సాధిస్తుంది, భర్త విసుక్కుంటాడు అన్నాడు మాధవరావు. ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతుణ్ణి. నాకు మీరు చెప్పినవన్నీ తెలియకపోయినా ఇటువంటి బాధలు లేవు అన్నాడు అప్పారావు. అతడికి సుందర్రావు రంగనాథం వగైరాలు పడుతున్న బాధ అర్థమైంది. అయితే సుందర్రావుకి మాధవరావు తెలుసు. అయినా అతడి జీవితంలో నరకం ఎందుకుంది? అది పరోక్షంగా మాధవరావు జవాబు చెప్పాడు. నేను మీకు కొన్ని ఉపాయాలు చెబుతాను అని ఆచరించడం మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అప్పారావు ఉత్సాహంగా ఇంటికెళ్ళాడు. ఆ రోజు అతడు భార్య కోసం మల్లెపూలు తీసుకొని వెళ్ళాడు. ఇంటికి మాధవరావు ఉపాయాలు మొదటిసారిగా భార్య మీదనే ప్రయోగించి ఫలితం చూడాలని అతను అనుకున్నాడు. ఆ రోజు ప్రత్యేకంగా మంచం ఏర్పాటు చేయించాడు. భోజనాల వద్ద భార్యతో చిలిపిగా ప్రవర్తించాడు. ఆమె నోట్లో ముద్ద ఉండగా ముద్దు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ రాత్రి ఒక వింత రాత్రి. దంపతులిద్దరూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయారు. నిద్ర లేచేసరికి బాగా ఆలస్యమైంది. ఎన్నడూ లేనిది ఇందుమతి భర్తను చూసి సిగ్గుపడింది. అప్పారావును హడావిడిగా తెమిలాడు. ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు అన్నది ఇందుమతి. ఎందుకు? నెమ్మదిగా తెమిలి, ఏ మూన్ షోకో వెడదాం అన్నదామె. సుందర్రావుతో చెప్పాను, ఈరోజు మూన్లైట్ క్లబ్కు వెడదామని అన్నాడు అప్పారావు కంగారుగా. పెళ్ళైనాక కూడా మీకు ఇదేం బుద్ధండి? మీకు మూన్లైట్ క్లబ్లోనే కాదు, ఏ క్లబ్లోనూ చేరడానికి వీల్లేదు అన్నది ఇందుమతి. ఎందుకని అన్నాడు అప్పారావు. పోనీ నేను చేరనా అన్నది ఇందుమతి. ఏమన్నావు అన్నాడు అప్పారావు తెల్లబోయి. నేను చేరడానికి మీకు అభ్యంతరాలుంటే అవే అభ్యంతరాలు నేను చెబుతాను అన్నది ఇందుమతి. మరి మొన్న అలాగన్నావు. మొన్నటి మీరు నిన్నటి మీరు ఒకటి కాదు అన్నది ఇందుమతి. చెల్లున కొట్టినట్లయింది. అప్పారావుకి అతడు ఇంకేమీ మాట్లాడలేదు. ఆ మరునాడు అతడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సుందర్రావు అతన్ని పలకరించి, నిన్న నీ కోసం చూశాను అన్నాడు. నేను మూన్లైట్ క్లబ్లో చేరడం లేదు. నీ భార్య ఒప్పుకోలేదా? లేదు. కంగ్రాచులేషన్స్ అన్నాడు సుందర్రావు. ఎందుకని అన్నాడు అప్పారావు నీరసంగా. నీ భార్య నిన్ను భర్తగా కాక, అంటే కేవలం భరించువాడుగా మాత్రమే కాక మగవాడిగా గుర్తించినందుకు. అప్పారావు మాట్లాడలేదు. అతనికి అర్థమైంది, ఇందుమతికి దాంపత్య జీవితం అంటే ఏమిటో, అందులోని ఆనందం ఏమిటో, మగవాడిగా తానెంత సమర్థుడో అర్థమైంది. ఆమె వెనువెంటనే అతన్ని అనుమానించడం మొదలుపెట్టింది. ఇప్పుడు అప్పారావు శారదకు ప్రైవేట్ చెప్పడం లేదు. పొరుగున జ్యోత్స్న ఉన్న కారణంగా వేరే ఇల్లు మారాడు. అంతకాలం తన అదృష్టంగా భావిస్తున్నది తన అసమర్థతగా గుర్తించడం కోసం సుందర్రావు మూన్లైట్ క్లబ్ను సృష్టించాడా అన్న అనుమానం అతడికి ఉన్నప్పటికీ, సంసార జీవితం స్వర్గతుల్యంగా ఉండడం వల్ల సుందర్రావు మీద కోపం మాత్రం లేదు.